నమస్కారం గురుగారు. ఓం నమ శివాయ. పరమేశ్వర కృపా కటాక్ష సిద్ధిరస్తు. సర్వే జనా సుఖినో భవంతు. గురుగారు, ఇప్పుడు చాలా మంది గవర్నమెంట్ జాబ్ చేయటం అనేది వాళ్ళ కళ. అలాంటి వాళ్ళు ఎంత ట్రై చేసినా గానీ ఆ గవర్నమెంట్ జాబ్ రావటం చాలా కష్టంగా ఉంది. వాళ్ళు ఎలాంటి పరిష్కారాలు చేస్తే ఆ జాబ్ పొందే అవకాశం ఉందంటారు? వాస్తవానికైతే కొంతమంది జీవిత చక్ర పోరాటము, నడవడి, చదువును బట్టి అన్ని రకాలుగా ముందుకొచ్చినా, కొన్ని రకాలుగా జీవన సంసార యోచన బలాన్ని నడిపిన కొంతమందికి అనుకూలమైన స్థితి రాకోకుండా, కావలసిన జాబును సరిచేయకోకుండా, కొన్ని రకాలుగా ముడిపడకోకుండా, మానసికమైన ఒత్తిడికి ప్రశాంతత లేకోకుండా చాలా మంది బాధపడుతూ ఉంటారు. వాళ్ళల్లో ఉండవలసిన దివ్య చక్ర బలములో కొన్ని గ్రహస్థితి అనుకూలము లేక, కొంతమందికి అనుకూలమైన స్థితులు రాక, కొంతమంది మానవ వ్యాధికి గురైపోయి, చదువును బట్టి ముందుకొచ్చినా గానీ జాబును బట్టి ముందుకు రాలేదు అని కొంతమంది చాలా వరకు బాధపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళల్లో కొన్ని గ్రహస్థితులు, నవగ్రహ స్థితులు అనుకూలము లేక, మనకు ముందు ఉండవలసిన ధైర్యము తీరా దగ్గరికి పోయిన తర్వాత మళ్ళీ వాటిలో కొన్ని ఫెయిల్ అయిపోతూ, కొన్ని రాక, జనాలలో మళ్ళీ టాకింగ్ లేక కొంతమంది ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి కొంత వశబంధన అనేది పనికొస్తుంది. వశబంధన అంటే వాళ్ళల్లో ఉండవలసిన స్థితిని కుదురుపరిచి, గ్రహస్థితిని అనుకూలపరిచి, ధైర్య బలాన్ని పెంచి, అతనిలో ఉండవలసిన శక్తి అనుకూలంగా ఉండే విధంగా, ముందుకు వెళ్ళే విధంగా నడవడి చేసి, అతని జీవితంలో జాబు పర్పస్‌లో రాసే విధంలో ఖచ్చితమైన జ్ఞాపక శక్తి ఉండేటట్టుగా, అది ఖచ్చితంగా ముందుకెళ్ళేటట్టుగా, అతను అది సాధించే విధంగా, ఆ శక్తి బలాన్ని అతనికి సరిచేసేటట్టుకైతే, అతనిలో కూడా కొంత ధైర్య శక్తి పెరిగి, మూలమైన ధనం అనేది జ్ఞాపక శక్తి పెరిగి, అతనికి మళ్ళీ రాతలో గానీ, ముడిపడే దాంట్లో గానీ, కొన్ని విధాలుగా అతన్ని ముందుకు తీసుకెళ్ళి, అతని భవిష్యత్తులో ఎలాంటి ఆటంకులు లేకోకుండా మనం అన్ని రకాలుగా సరి చేయొచ్చు నాయన. కానీ గ్రహస్థితిని బట్టి కూడా కొంతమంది ఇబ్బంది పడుతూ ఉంటారు. నవగ్రహాల వల్ల, కొంతమందికి కొన్ని చెడు ప్రభావాల వల్ల, కొంత మంత్ర ప్రభావాల వల్ల, మనసు కుదురు లేక కొంతమంది కూడా తట్టుపడిపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళల్లో కూడా అసలు జీవిత చక్ర బలంలో ఎలాంటి జీవితం నడుస్తుంది, గవర్నమెంట్ భోజనం చేసే యోగ్యత ఉందా లేదా, అతని జాతకములో మంచి దివ్యమైన శక్తి బలం ఉందా లేదా, 10 మందికి సహకరించేంత శక్తి ఉందా లేదా అనేది మనం అంజనంలో వాటిని గమనించి, వాళ్ళల్లో ఉండవలసిన సమస్యల్ని చూసి, వాళ్ళ జీవిత చక్రాలలో బలము చేసి, వాళ్ళకి ఖచ్చితమైన ముడి వేసి, వాళ్ళకి అది అందుబాటు వచ్చే విధంగా, వాళ్ళకు అనుకూలంగా ఆ జాబ్ పర్పస్ సరిచేయే విధంగా మనం కొన్ని కట్టడి చేసి కూడా సరి చేయొచ్చు. అర్థమైందా నాయన? వాళ్ళల్లో ఉండవలసిన జాతక చక్రము, గ్రహస్థితి చక్రము, అతను పుట్టిన టైము, నడిసే యోగ్యత, చదువును బట్టి ముందుకెళ్ళిన బలము, వాళ్ళ స్థితిగతులు అన్నిటినీ గమనించి, వాళ్ళకు అందుబాటుగా ఏర్పడే విధంగా కూడా మనం వాళ్ళని ఖచ్చితమైన దారిలో చేసి, వాళ్ళకు సహకరించే విధంగా కూడా మనం కొద్దిగా సహకరించవచ్చు. వాళ్ళ గ్రహస్థితి మార్చవచ్చు, వాళ్ళ జ్ఞాపక శక్తి పెంచవచ్చు, వాళ్ళలో ఉండవలసిన కొన్ని చెడు ప్రభావాలను తీసేయవచ్చు, వాళ్ళ చదువును బట్టి ముందుకెళ్లే విధంగా చేయొచ్చు, అన్ని రకాలుగా నడవడయ్యే విధంగా చేసి, వాళ్ళకు అనుకూలమైన స్థితిని కూడా మనం సహకరించే విధంగా చేయొచ్చు నాయన. అంటే గురుగారు, ఇప్పుడు కొంతమంది అంటుంటారు కదా, పుట్టిన గ్రహ బలాల్ని బట్టే అన్నీ జరుగుతూ ఉంటాయి. దాన్ని ఎవరు మార్చలేరు అంటుంటారు. అలాంటి వాటికి మనకి పరిష్కారం ఖచ్చితంగా మార్చవచ్చు. పుట్టిన గడియ జాతక కుండలిలో పుట్టిన జన్మ, ఏ జన్మ అయితే టైములో కొన్ని గ్రహస్థితులలో, కొన్ని దివ్య గడియలలో, కొన్ని అమృత గడియలలో జన్మించిన జనాలు కొంతమంది ఉంటుంటారు. వాళ్ళల్లో ఉండవలసిన అమృత గడియలు చెడు ప్రభావాలకు చాలా దూరం ఉంటుంది. చెడు గడియలలో జన్మించిన వాళ్ళకు కొన్ని అవాంతరాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. అలాంటి అవాంతరాలను సరిచేయొచ్చు. అలాంటి జాతక చక్రంలో వాళ్ళ జీవితాంతకాలం బాధపడుకోకుండా, వాళ్ళలో ఉండవలసిన జాతక చక్రం కుజుడు, అంగారకుడు, రాహు, కేతువు ఏ స్థితిలో నడుస్తుంది, అతని స్థితిని బట్టి ఏ విధంగా ముందుకు నడిపియాలి, అతనిలో ఉండవలసిన లోతుపాతులను ఎలాగ సరిచేయాలి, వాళ్ళ జీవిత చక్రాన్ని మనం కుదురు చేసి ఒక దారి విధంగా నడిపించే విధంగా మనం చేయొచ్చు. శుభం భూయాత్. పరమేశ్వర కృపా కటాక్ష సిద్ధిరస్తు.